నమస్తే అండి. వెల్కమ్ టు పంపా కిచెన్. మనం ఈరోజు మన కిచెన్లో 2 రాగి స్మూతీలు తయారు చేయబోతున్నామండి. కాకపోతే ఇవి చాలా డిఫరెంట్, చాలా హెల్త్ బెనిఫిషరీ ఉన్న రాగి స్మూతీస్. మనం రాగి జావలు చూసుకున్నాం మన ఛానల్లో. రాగి రొట్టె, రాగి సూపు, రాగి లడ్డు, రాగి దోశలు. అట్లాగా ఈరోజు ఇంకొక రాగి ఐటెం వచ్చేసి ఏంటంటే రాగి స్మూతీస్. ఇవండి ఎస్పెషల్లీ వెయిట్ లాస్కి కూడా చాలా అంటే చాలా యూస్ అవుతాయి. మరి ఎట్లాగా చేసేది నేను మీకు చూపిస్తాను. ఈరోజైతే 2 టైప్స్, 2 రకాల రాగి జావలు చేయబోతున్నాను. ఒకటి వచ్చేసి మఖానా, ఇంకొకటి కొబ్బెర. పచ్చి కొబ్బరి లేదనుకోండి, ఎండు కొబ్బరిని అట్లా నానేసి పెట్టుకున్నా సరిపోతుంది. ఈ రెండింటికి నేనేంటంటే ఒక బేస్ రాగి జావ చేయబోతాను. అది ఎట్లాగా ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు చూద్దామండి. స్టవ్లో ఇలాగా ఒక సాస్ ప్యాన్ పెట్టేసుకొని, చూడండి నేను ఈ గ్లాస్తో వాటర్ వేస్తున్నాను. ఒక పెద్ద గ్లాస్ వాటర్. ఇట్లాగా మనం బేస్గా ఒకటి రాగి జావ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఇటువంటి స్మూతీస్ ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట. మనం ముందు ప్రతిసారి చెప్పుకున్నట్లే ఎప్పుడైనా రాగి జావ చేసుకునేటప్పుడు కాస్త ఒక హాఫ్ స్పూన్, ఇట్లా ఒక హాఫ్ స్పూన్ వేసి బాగా కలబెట్టుకున్నామంటే గడ్డలు లేకుండా, తర్వాత మనం ఎంత రాగి పిండి వేసినా అది గడ్డగట్టకుండా, ఉండలు కాకుండా ఉంటుంది. ఇది ఒక స్మాల్ టిప్. రాగి జావ గడ్డలు కట్టకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక హాఫ్ స్పూను ఇట్లాగా కలిపి మరిగించుకోవాలి. తర్వాత ఎసరు మరిగేటప్పుడు మనకు ఎంత రాగిపిండి కావాలంటే అంత రాగిపిండి వేసుకుంటాము. హైలో పెట్టేస్తున్నా. ఇట్లా ఇవి కొంచెం మరుగుతుండగా అండి, చూడండి ఇంకా కొంచెం తెల్లుతూ ఉండదనంగా ఇంత ముక్క చెక్క వేసుకోవాలి. తెలుసా మీకు, చెక్క మంచి ఫ్లేవర్ ఇస్తుంది, అట్లనే వెయిట్ లూజ్ అవ్వటానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో నేను చూడండి ఈ స్పూన్ రాగిపిండి వేసి కలుపుకుంటున్నాను. ఇంకొక స్పూన్ అవసరం. స్మూతీ అంటే కొంచెం గట్టిగా ఉండాలి. మిల్క్ షేక్ లాంటివి అయితే పలసగా ఉంటుంది, ఇవైతే కొంచెం గట్టిగా ఉండాలి కదా. ఇంకో కొంచెం కలబెడుతూ ఉంటున్నామంటే మనం మొత్తం గడ్డలు కట్టకుండా వచ్చేస్తుంది అనమాట. అట్లా అంత కలుపుకొని అది బాగా ఉడికేటప్పుడు మనము కొంచెం అంత చూడండి అంత బెల్లం ముక్క కూడా వేసేస్తాను. ఇది వచ్చేసి మనం చేయబోయే స్మూతీస్కి బేస్ అనమాట. ఇది ఒక్కటి చేసుకుంటే ఇంకా ఎన్ని రకాలవైనా మనం చేసుకోవచ్చు. ఇది కొంచెం మెల్ట్ అయ్యి కొంచెం దగ్గరకు వచ్చిందంటే అది ఎట్లాగా అనేది చూద్దామండి. మరి ఇది ఇక్కడ ఉడుకుతూ ఉంది కదండి, అంతలోకి నేనేం చేస్తానంటే ఈ కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరి నుంచి నేను ఈ కొబ్బరి పాలను సపరేట్గా తీసుకొని వస్తాను. అంతలోకి అది ఉడికిపోతుంది. చూడండి రాగి జావ బాగా బెల్లం అంతా కరిగిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఇది చల్లారేలోపు ఇంకా కొంచెం థిక్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏమేమి చేయాలనేది చెప్తాను. ఇది ఎట్లాగా స్టవ్ ఆపేస్తున్నాను నేను. ఇంకా స్టవ్ ఆపేసుకొని కొంచెం చల్లారించుకున్నామంటే మిగతా ప్రిపరేషన్స్ అన్నీ అయిపోతాయి. ఓకే, నేను ఆ కొబ్బరిని ఇలా మిక్సీ చేసుకొచ్చానండి. దీంట్లో నుంచి నేను ఇప్పుడు పాలని సపరేట్ చేస్తాను అండి. నేను ఆ చూపించిన కొబ్బరిలో నుంచి పాలు తీశాను. నాకు ఈ చిన్న గ్లాస్కి పాలు అయ్యాయి, కొబ్బరి పాలు. మనం ఒక్కసారే కదా పాలు తీసింది, ఎక్కువ నీళ్ళంతా వేసి కలపలేదు కాబట్టి ఈ పొడి అట్లా ఆరబెట్టుకుంటే ఏదన్నా కర్రీలోకి అట్లా పైన చల్లుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాన్ గాలికి ఆరబెడితే ఈ పొడి కూడా మనం వేస్ట్ చేయాల్సిన పని అయితే లేదు. ఇక్కడ రాగి జావ చల్లారుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మరి మనం ఇది ఒక స్మూతీకి కావాల్సిన ప్రిపరేషన్స్ అయిపోయాయి. మరి మనం మఖానా కూడా చేసుకోవాలి కదా. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు స్టవ్ వెలిగించేసి
దీనిలో నేను ఈ ఫుల్ మఖానాని జస్ట్ డ్రై రోస్ట్ చేసేద్దాము. డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. మంచి వాసన వస్తుంది దాన్ని డ్రై రోస్ట్ చేస్తే. ఈ డ్రై రోస్ట్ కూడా చాలా మంచిది, ఒబెసిటీ తగ్గడానికి అంటుంటారు. చదవటం మనం ఎక్కడన్నా చూసి చదవటమే మరి. కాబట్టి ఊరికి రాగి జావ అంత తాగకుండా ఇలాంటి అడిషనల్ ప్రోటీన్స్ వాల్యూస్ ఉండేవి ఏవైనా యాడ్ చేసుకున్నామంటే ఇంకా ఆరోగ్యానికి మంచిది కదా మరి. కాబట్టి బేస్ వచ్చి ఈరోజు 2 రాగి జావలకు, ఒకటి వచ్చేసి కోకోనట్ మిల్క్, ఒకటి వచ్చేసి ఈ మఖానా. ఇంకా కొంచెమే సగం బెల్లం వేసాను, మిగతావి ఖర్జూరం వేసుకుందాము. ఎప్పుడు కూడా స్మూతీ మరీ ఎక్కువ తీపి ఉంటే బాగుండదు, ఒక మోడరేట్గా ఉంటేనే. ఇంకా డ్రై ఫ్రూట్స్ పైన మనం గార్నిషింగ్కి కావాలంటే వాడచ్చు, లేదంటే మన ఇష్టం. బట్ ఎక్కడ కూడా ఆ కోకోనట్ మిల్క్ టేస్ట్ పోకూడదు కోకోనట్ రాగి స్మూతీలో. మఖానీ రాగి స్మూతీలో కూడా మఖానీ టేస్ట్ పోకూడదు. అంటే ఏం చేయాలి, మనము వేరే ఇంగ్రీడియంట్స్ని చాలా తక్కువ వాడాలి. వాడితేనే దాని అసలైన రుచి మనకి బయటపడుతుంది. లేకపోతే ఊరికే డ్రై ఫ్రూట్స్ తిన్నట్లు ఉంటుంది కదా. మంచి వాసన వస్తుంది. ఇవి కూడా అయిపోయాయి. ఆఫ్ చేసేసి వీటిని కూడా మనం ఏం చేయాలంటే మిక్చర్ చేసుకొని రావాలి. నేను దీంట్లో నుంచి కొన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఒక 4 గార్నిషింగ్కి అట్లాగా కొన్ని పక్కన తీసి పెట్టాను. ఇవి కొంచెం చల్లారితే వీటిని కూడా నేను మిక్స్ చేసుకొని వచ్చేస్తాను. మిక్సీకి వేసేసి చూడండి, ఈ పూల్ మఖాన్ కూడా ముఖానీని కూడా ఇలాగ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మనం స్మూతీ ఎట్లా తయారు చేయాలనేది చూద్దాము. చూడండి, ఈ రాగిజావ ఉంది కదా మనకి చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాం. ఈ చెక్క ఉంది కదా, ఈ చెక్కని మనం తీసేద్దాము. తీసి పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఈక్వల్గా మనం షేర్ చేసుకుందాం. 2 స్మూతీలకి 3, 4 వేసానండి. ఆల్రెడీ బెల్లం వేసినాను, కానీ జస్ట్ ఒక ఖర్జూరం అట్లా వేద్దాము, సరిపోతుంది. ఒక గ్లాసే కదా. చెప్పాను కదా, స్మూతీ ఎప్పుడు కూడా ఒక మోడరేట్ స్వీట్ ఉంటేనే, హెవీగా ఉంటే తినలేము, తాగలేము అసలు. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని వద్దాం. తెచ్చానండి, మిక్స్ చేసుకొని ఇప్పుడు చూద్దాము. ఇది మనకి చూడండి, పూల్ మఖానా తోటి రాగి పూల్ మఖానా స్మూతీ రెడీ అయిపోయింది. ఇంక ఇది అలా పక్కన పెట్టేసి నేను ఈ మిగిలిన జావ ఉంది కదా, ఈ మిగిలినది ఆ కొబ్బరి పాలు అన్నీ వేసేసి నేను మనం కొబ్బరి పాలతో తయారు చేసేది చేద్దాము. సేమ్ ఇంకా ఇందులో ఉండేదంతా వేసేద్దాము. ఇంకొక ఖర్జూరం వేద్దాం దీంట్లో. నేను ఎక్కడ కూడా వాటి కోర్ టేస్ట్ ఎక్కడ కూడా పోకుండా ట్రై చేస్తున్నా. ఏవంటే అవి ఎక్కువ వేసినామంటే ఆ పూల్ మఖానా టేస్ట్ పోతుంది దీంట్లో కొబ్బరి టేస్ట్ పోతుంది. అట్లా ఒకటి వేసేసి తర్వాత మనం ఈ తీసి పెట్టుకున్నాం కదా కోకోనట్ మిల్క్, ఇది వేసేద్దాం. వేసేసి మిక్స్ చేద్దాం. మరి ఇది కూడా అయిపోయిందండి కదా. ఇప్పుడు ఇది కూడా గ్లాస్ వేద్దాము. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ వీటి రెండిట్లతో. కాకపోతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వాటి అసలైన టేస్ట్ను మనం పోగొట్టకూడదు. ఓకే,
పైన ఏదైనా మనం కావాలంటే డెకరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ పూల్ మకానాకి అలాగా వేసేస్తాను. అక్కడక్కడ మనం తినచ్చు వస్తుంటే. ఓకే, అట్లాగే మనం కొన్ని పిస్టాచో ఉన్నాయి, ఆ పిస్టాచో కూడా కొంచెం జస్ట్ అట్లాగా వేద్దాం, 1-2 అంతే, ఎక్కువ లేకుండా. చూడండి, నేను కొన్ని పిస్టాచో చూడండి, బాదము, కొన్ని జీడిపప్పు అట్లా వేసుకున్నాను. ఎక్కువ అంతా డ్రై ఫ్రూట్స్ వేసి దాని అసలైన టేస్ట్ పోగొట్టకూడదు. అదే మన డిష్లకు ఎప్పుడు కూడా అట్లాగే చేయాలి. ఈ విధంగానండి. మరి మీరు కూడా ఇటువంటి ఆరోగ్యకరమైన స్మూతీస్ తయారు చేసుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. మరి మీరు ట్రై చేస్తున్నారో లేదో తెలియదు, కానీ ట్రై చేసి ఇటువంటి స్మూతీస్ని, మన ఛానల్లో ఇంకా చాలా రాగి ఐటమ్స్ ఉన్నాయి, రాగి జావలు, రాగి రొట్టెలు, రాగి దోశలు ఇలాంటివి, అవి కూడా ట్రై చేయండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. మీరు మరి ఇలాంటిది చేసి టేస్ట్ చేసి బాగుంటే లైక్ చేసి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మరి మనం టేస్ట్ చేసి చెప్పాలి కదా ఎలా ఉందో, చూద్దాం మరి. ఎక్సలెంట్ అండి. తీపి ఎక్కువ లేకుండా ఒక మోడరేట్లో ఆ కొబ్బరి పాల టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుంది. మరి ఈ పూల్ మకానా కూడా తాగుదాము. ఆ పైన తాగేటప్పుడు అవి కరుం అని వాటి టేస్ట్ కూడా చాలా బాగుందండి. మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.